కల్కి గురించి ఏ టు జెడ్. దేవుడు ఈ భూమి మీదకు కల్కి అవతారంలో ఎందుకు వచ్చాడు? భగవంతుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు కల్కి అవతారం ఎత్తాడు? శాపం వల్లే పరమాత్ముడు కల్కి రూపంలో పునర్జన్మిస్తున్నాడా? కల్కి మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎలా పుట్టబోతున్నాడు? కల్కి అవతరించబోయే ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఈ ధర్మ సందేహాలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కల్కి అవతారం గురించి ఏ పురాణం విపులంగా వివరిస్తుందో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి అగ్ని పురాణం, ఆప్షన్ సి పద్మ పురాణం, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆప్షన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేశారా గాయ్స్? ఇంకా చేయకపోతే ఇప్పుడే చేయండి. చేస్తే గనుక మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. కల్కి పుట్టుపూర్వోత్తరాలు. అసలు ఈ కల్కి అనే పేరు ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో చూద్దాం. ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా కలంక అనే దోషాన్ని అంటే చెడును రూపుమాపడం కోసం సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చిన రూపం కాబట్టి కల్కి అవతారంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనమున్నది 28వ కలియుగం. అంటే ఇప్పటికే 27 కల్కి అవతారాలు వచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ కల్కి అవతారం ఎలా ఉంటుందనే ధర్మ సందేహం మీకు కలగొచ్చు. ఆ ప్రశ్నకే ఇప్పుడు సమాధానం చెప్పుకోబోతున్నాం. కల్కి వీర ఖడ్గాన్ని ధరించి తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తూ నాయకుల రూపంలో చెలామణి అవుతున్న దోపిడీ దొంగలను సంహరిస్తాడు. తద్వారా ఈ భూమి మీద సత్యయుగాన్ని మళ్లీ స్థాపిస్తాడని భక్తులు భావిస్తున్నారు. కల్కి అవతారం గురించిన ప్రస్తావన పురాణాల్లో వివరంగా ఉంది. పురాణాల్లో అతి పురాతనమైన అంటే 7వ శతాబ్దం నాటి విష్ణు పురాణంలోని విష్ణువు దశావతారాల్లో చిట్ట చివరిది, 10ది కల్కి అవతారమని హిందువుల విశ్వాసం. వేదాల్లో పేర్కొన్న ధర్మ విధులు క్షీణించినప్పుడు విరాట పురుషుడు కల్కిగా పుడతాడు. తన పరాక్రమంతో చోరులను, నీచులను నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. గౌతమ బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒకడని చెప్పే అగ్ని పురాణంలో సైతం కల్కి అవతారం గురించి విపులంగా పొందుపరిచారు. బౌద్ధ కాలంలో శంబల రాజ్యాన్ని పాలించారని చెబుతున్న 25 మంది పురాణ పురుషులను కల్కి అని, కులిక అని, కల్కి రాజు అని పిలిచేవారు. అగ్ని పురాణంలో దుష్టులు సత్పురుషులను పీడిస్తున్న సమయంలో కల్కి భగవానుడు అవతరించి జనులను తిరిగి మంచి మార్గంలో నడిపిస్తాడు. దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది. వచ్చిన పని పూర్తి కావడంతో హరి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్తాడు. పద్మపురాణంలో కల్కి దేవుడు క్రూరులను సంహరించి విపత్తులను తొలగిస్తాడు. సత్యాన్ని బోధించి ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు. భాగవత పురాణంలో మొత్తం 25 అవతారాల గురించి పేర్కొనగా అందులో 22వది కల్కి అవతారమే. కలియుగాంతంలో సాధువుల ఇంట దైవ చింతన, యజ్ఞయాగాదులు మచ్చుకైనా కానరావు. అప్పుడు దేవుడు ఈ విపత్తును దూరం చేస్తాడు. రాజులుగా నటిస్తున్న దుర్మార్గులను హతమారుస్తాడు. కల్కి పురాణంలో కల్కికి పరశురాముడు యుద్ధ విద్యలు బోధిస్తాడనే ప్రస్తావన ఉంది. కల్కి అవతారం శాపంలో భాగమా? భృగు ఋషి భార్య రాక్షసులను దేవతల నుంచి రక్షించిన విషయం తెలిసి శ్రీ మహావిష్ణువు మహాకోపంతో ఆమెను చంపేస్తాడు. ఈ చేదు వార్త తెలిసి భృగు ఋషి విష్ణువును శపించాడు. ఆ శాపం వల్ల మహావిష్ణువు మానవుడిగా జన్మిస్తాడు. అయిన వారి నుంచి విడిపోయి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. ఈ శాపం వల్లే విష్ణువు భూమిపై దిగి దుష్టశక్తులతో పోరాడుతూ ప్రజలకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు. కల్కి అవతారం కూడా ఈ శాపంలో భాగమేనని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు ఇప్పటివరకు ఎన్ని అవతారాలెత్తాడు? హిందూ విశ్వశాస్త్రం ప్రకారం యుగాలు 4. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఈ 4 యుగాలు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున చక్రంలా తిరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. త్రేతాయుగం, ద్వాపరయుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. కలియుగానికి వచ్చేసరికి ధర్మం కేవలం 1 పాదంపైనే నడుస్తుంది. అలాగే ఈ ధర్మం కూడా రోజురోజుకు క్షీణిస్తూ పోతుంది. మంచికి, మానవత్వానికి చోటు ఉండదు. దొంగలు, దోపిడీదారులే ప్రభువులుగా ఉంటారు. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడు. దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని స్థాపిస్తాడని నమ్మకం. సత్యయుగం నుంచి ఇప్పటివరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలెత్తాడు. రామావతారం తర్వాత కృష్ణావతారం. కృష్ణావతారంలో ఉన్నప్పుడు ద్వారక నీట మునిగిన సమయంలో అవతారాన్ని చాలిస్తాడు. ఆ తర్వాతి నుంచే కలియుగం మొదలవుతుంది. కల్కి అవతారం వచ్చేదెప్పుడు? కలియుగం క్రీస్తు పూర్వం 3102లో ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళాక కలియుగం మొదటి దశ ప్రారంభమైందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం కలియుగం భూమిపై 4.32 లక్షల ఏళ్లు ఉంటుంది. 2024 నాటికి అంటే ప్రస్తుతానికి
5125 మాత్రమే గడిచిపోయాయి. ఇంకా 4,26,875 మిగిలి ఉంది. కల్కి అవతారం కలియుగం ముగిసే సమయంలో జన్మిస్తాడని నమ్ముతారు. కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమయ్యే సమయంలో కల్కి జన్మిస్తాడని చెబుతున్నారు. కల్కి ఎక్కడ అవతరిస్తారు? కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్లోని సంబాల్ గ్రామంలో జన్మిస్తాడు. సంబాల్ అనేది మొరాదాబాద్ సమీపంలో ఉన్న ఒక నగరం. అక్కడ ఇప్పటికే ఒక కల్కి దేవాలయం కూడా ఉంది. కల్కి పుట్టుకకు సంబంధించిన విషయాలు శ్రీమద్భాగవతంలో వివరంగా ఉన్నాయి. ఈ పురాణం ప్రకారం అతను సంబాల్లో విష్ణుయాస అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడు.